ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నుట ఏం పలికించబోతున్నారో చూద్దామా? మనస్ఫూర్తిగా బాబాను నమ్ముకుని ఈ వీడియో చూస్తున్న నా సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే అది యాదృచ్ఛికం అస్సలు కాదు. బాబా సంకల్పం. మీ జీవితంలో రాబోయే ఒక పెద్ద తుఫాను నుండి మిమ్మల్ని రక్షించడానికి బాబా స్వయంగా మీతో మాట్లాడబోతున్నారు. అవును, బాబా మిమ్మల్ని ముందుగానే హెచ్చరిస్తున్నారు. విషయం ఏంటో తెలుసా? తల్లి, ఇంటికి తాళం వేసి మరి ఈ 4 రోజులు జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది తల్లి. ఎందుకంటే ఇలాంటి స్థితి ఇంతకు ముందు రాలేదు, ఇక తర్వాత కూడా రాదు. ఇప్పుడు రాబోతోంది. అయిన వాళ్ళ వలనే ఆపద ముంచుకొస్తోంది, ఆపద తరుముకొస్తోంది. జాగ్రత్త. నీ సాయి సాక్షాత్తు కూడా షిరిడీ నుంచి పంపిస్తున్న వార్త ఇది, సందేశం ఇది, హెచ్చరిక ఇది. జాగ్రత్త. వదులుకున్నావంటే కన్నీళ్లు తప్పవు. మరో 4 రోజుల్లో, అవును తల్లి, ఖచ్చితంగా మరో 4 రోజుల్లో నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. నువ్వు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్మావో, ఎవరి కోసమైతే నీ జీవితాన్ని త్యాగం చేశావో, వాళ్లే నీకు శత్రువులుగా మారబోతున్నారు. ఈ 4 రోజుల్లో ఏం జరగబోతోంది? ఏ విషయాలు నువ్వు జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు నువ్వు తలుపులు వేసుకుని మరీ జాగ్రత్తగా ఉండాలి? ఇక్కడ రోజులతో సహా, తేదీలతో సహా నీకు నేను ఈ రోజు హెచ్చరిక ఇవ్వబోతున్నాను. మధ్యలో వదిలేస్తే నష్టపోయేది నువ్వే. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం, పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఓం సాయిరామ్ అంటూ కామెంట్ బాక్స్ లో టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా దొరుకుతాయి. ఏదైనా తీరని కోరిక ఉంటే ఆ కోరిక కోసం కూడా ప్రార్థించి బాబా గారిని ఇక్కడ తలుచుకొని ఓం సాయిరామ్ అంటూ టైప్ చేయండి. ఖచ్చితంగా ఆ కోరిక కూడా తీరుతుంది. అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా, మొండి సమస్యలు ఉన్నా కూడా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీ ప్రాబ్లం ఏంటి అన్నది ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, ఈ 4 రోజులు, రాబోయే 4 రోజులు నీ జీవితంలో అతి ముఖ్యమైనవి. ఒక్కొక్క రోజు ఏం జరగబోతోంది, ఒక్కొక్క రోజు కూడా జరగబోయే ఘటనలు, సంఘటనలు విడమరిచి చెప్తాను. జాగ్రత్తగా విను, జాగ్రత్తగా విను. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది కూడా వివరంగా చెప్పబోతున్నాను. జాగ్రత్త. నువ్వు గత కొన్ని రోజులుగా, కొన్ని రాత్రుళ్ళు నిద్రపోవటం లేదు కదా. గుండెల్లో ఏదో తెలియని భయం, వెలితి. నన్ను అందరూ వాడుకుంటున్నారు బాబా, నా అనుకున్న వాళ్లే నన్ను వెన్నుపోటు పొడుస్తున్నారు కదా, నేను ఏం పాపం చేశాను అని నా ధ్వని ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. నా తల్లి, నీ కన్నీటి ప్రతి చుక్క నాకు తెలుసు తల్లి. నువ్వు పడుతున్న నరకం నా కళ్లకు కనిపిస్తోంది. అందుకే నీ ఓర్పును పరీక్షించిన నేను ఇప్పుడు నీకు తోడుగా నిలబడాలని నిశ్చయించుకున్నాను. రాబోయే ఆ 4 రోజులు నీ జీవితంలో అత్యంత కీలకమైనవి. ఆ రోజుల్లో జరిగే సంఘటనలో నిన్ను కుదిపేయచ్చు. కానీ భయపడుకో, బెదిరిపోకు, కంగారు పడుకో. నీ వెనుక నీ సాయి ఉన్నాడు అని ఎప్పటికీ మర్చిపోకు. ఎప్పటికీ నీ సాయి నీ వెనకే ఉంటాడు, నీతో ఉంటాడు. బిడ్డ,
రాబోయే మొదటి మరియు రెండవ రోజుల్లో నీకు అత్యంత ఆప్తులో, నీ రక్తం పంచుకు పుట్టిన వారో లేదా నువ్వు ప్రాణంగా భావించిన స్నేహితులో గాని నీపై లేనిపోని నిందలు వేయటానికి సిద్ధమవుతున్నారు. జాగ్రత్త. నీ ఎదురుగా అమృతంలా మాట్లాడే నోళ్లే నీ వెనుక విషం చెమ్మబోతున్నాయి. నువ్వు చెయ్యని తప్పుకు నిన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే హెచ్చరిస్తున్నా. ఇక మూడవ రోజు, నీ ఆర్థిక విషయాల్లో లేదా నీ ఆస్తుల విషయంలో నీ సొంత వాళ్లే నీకు శత్రువులుగా మారి నిన్ను మోసం చెయ్యటానికి ఒక కుట్రపూరితమైన సంఘటన జరగబోతోంది తల్లి. నీ సంతకం కానీ నీ నమ్మకం కానీ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఎవరిని పడితే వాళ్లను నమ్మి సంతకాలు చెయ్యకు. ఎవరిని పడితే వాళ్ళకి మాటివ్వకు. జాగ్రత్త. ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఒక సంతకం పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించు. ఏ మాత్రం తొందరపడ్డావో జీవితంలో చిక్కులు తప్పవు. ఇక 4వ రోజు, ఈ రోజుల్లో జరిగినవన్నీ చూసి నీ మనసు విరిగిపోతుంది. ఇక నా జీవితం ఇంతేనా, నేను ఎవరి కోసం బతకాలి బాబా అని నువ్వు గుండె పగిలి ఏడ్చే పరిస్థితి వస్తుంది. కానీ ఆ 4వ రోజు సాయంత్రమే నీ జీవితంలో అసలైన ఒక ట్విస్ట్ రాబోతోంది తల్లి. సిద్ధంగా ఉండు. నువ్వు అనుకోవచ్చు, బాబా నా సొంత వాళ్లే శత్రువులైతే నేను ఎవరిని నమ్మాలి అని కదా. అందుకే బాబా ఈ హెచ్చరిక చేస్తున్నాడని గుర్తుంచుకో. ఆ 4 రోజులు నువ్వు ఎవరితోనూ గొడవ పడకు. నీ నోటు నుండి ఒక్క మాట కూడా మాట్లాడకు. మౌనంగా ఉండు. వాళ్ళు నిన్ను ఎంత రెచ్చగొట్టినా ప్రశాంతంగా ఉండు. ఎందుకు నిన్ను ఈ 4 రోజులు కూడా ఇంటికి తాళం వేసి మరీ జాగ్రత్తగా ఉండమని చెప్పానో, హెచ్చరించానో అర్థమైందా? ఎందుకోసమే. ఎందుకంటే ఆ 4 రోజులు నీ చుట్టూ ఉన్న వాళ్ళ నిజ స్వరూపాలు నీకు చూపించటానికి నేను ఆడుతున్న లీల అది. ఎవరు నీ వాళ్ళో ఎవరు కాదో నీకు కళ్ళకు కట్టినట్లు తెలియాలి. ఎందుకంటే గుడ్డిగా అందరినీ నమ్మేస్తున్నావు. అందరూ నా వాళ్ళు అనుకుంటున్నావు. మనసు లోతుల్లోకి తీసుకుంటున్నావు. అందరి మీద విపరీతమైన నమ్మకం పెట్టుకుంటున్నావు. అందరినీ గుండెలకు హత్తుకుంటున్నావు. వాళ్ళ నిజ స్వరూపాలేంటో నీకు తెలియాలి. వాళ్ళ లోపల ఏముందో, బయటికి ఎలా ఉన్నారో నీకు తెలియాలి. నిన్ను చీకట్లేకి నెట్టేయాలని చూసే శత్రువుల ప్లాన్లను నేను తిప్పి కొట్టబోతున్నాను. ఆ 4వ రోజు సాయంత్రం లోపు నిన్ను మోసం చెయ్యాలని చూసిన వాళ్లే నువ్వు లేకపోతే కాలేదనే నిజం తెలుసుకుని నీ కాళ్ల దగ్గరికి వస్తారు. కాళ్ల బేరమాడతారు. నీపై పడిన నిందలన్నీ పటాపంచలైపోతాయి. నా బంగారు బిడ్డ, ఈ మాటలు వింటుంటే నీ గుండెల్లో భయం పోయి ఒక నమ్మకం వస్తోంది కదూ? అవును. ఈ క్షణం నుంచే నీకు నా రక్షణ కవచం లభించింది. నీ సొంత వాళ్ళు నిన్ను వదిలేసిన ఈ సాయి మాత్రం నిన్ను ఎన్నటికీ వదలడు. నిన్ను శత్రువులు ఏమీ చెయ్యలేరు. ఈ 4 రోజులు నువ్వు చెయ్యాల్సింది ఒక్కటే. ఉదయాన్నే లేచి నా నామస్మరణ చెయ్యి. నీ ఇంట్లో నా ధుని విభూతి ఉంటే దాన్ని నుదుటిన ధరించు. ఒకవేళ ఊది లేకపోతే నా పాదాలను మనసులోనే తలుచుకొని ఓం సారాం అంటూ 108 సార్లు అనుకో. నీ కష్టాలన్నీ ఆ ధునిలో కాలి బూడిదైపోతాయి. నీ శత్రువులు మిత్రులుగా మారే రోజు దగ్గరలోనే ఉంది. చూసారా? బాబా మాటలపై మీకు నమ్మకం ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్, బాబా నేను నీ బిడ్డను, నన్ను రక్షించు అని టైప్ చేయండి. మీ నమ్మకమే మీతో బాబా మాట్లాడేలా చేస్తుంది. బాబా గారిని ఇంకా మీకు దగ్గరగా చేస్తుంది. మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి చెడు మిమ్మల్ని తాకబోయినా బాబా గారు వాటిని తరిమి తరిమి కొడతారు. ఏ చెడు కూడా, ఏ కష్టము కూడా, ఏ కన్నీళ్లు కూడా, ఏ బాధలు కూడా మిమ్మల్ని తాకకుండా బాబా గారు ఒక రక్షణ కవచమై రక్షిస్తారు. ఎలా అంటే, ఒక తల్లి తన బిడ్డలను కొంగు మాటున దాచిపెట్టుకుని ఎలా అయితే కాపాడుతుందో అలా బాబా గారు కూడా తన నీడలో మనల్ని ఉంచి రక్షిస్తారు, సంరక్షిస్తారు. ఈ వీడియోని బాబా భక్తులందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికి ఏ సమయంలో బాబా హెచ్చరిక అవసరమో మనకు తెలియకదా. మీరు చేసే ఒక షేరు ఒక భక్తుని జీవితాన్ని కాపాడవచ్చు. కాబట్టి మీకు తెలిసిన, మీకు మనసుకి దగ్గరగా అనిపించిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. బాబా గారి అనుగ్రహం మీకు దక్కుతుంది. మీకు ఇష్టమైన వాళ్లకు కూడా దక్కుతుంది. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్.